నడిగడ్డ హస్తం పార్టీలో ఆధిపత్య పోరు కొత్త టర్న్ తీసుకుందా? ఇన్నాళ్ళు రెండు వర్గాలుగా ఉన్న చోట ఇప్పుడు మూడు ముక్కలాట నడుస్తోందా? అధికార పార్టీలో పుట్టిన ముసలం ఎంత దాకా వెళ్లే ప్రమాదం ఉంది? పట్టు బిగించేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి? గద్వాల రాజకీయం రంజుగా మారుతోంది. మొన్నటి వరకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వర్సెస్ మాజీ జడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్యగా సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ ఏఐసీసీ సెక్రటరీ సంపత్ గా మారిందట. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందని చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు. నడిగడ్డ నా అడ్డా అంటూ ఎమ్మెల్యే పట్టు బిగిస్తూ ఉండగా మొత్తం జిల్లానే ఏలేస్తా అంటున్నారట సంపత్. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచారు కృష్ణమోహన్ రెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిపోయారాయన. ఆయన రాకను నాటి కాంగ్రెస్ అభ్యర్థి ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరితా టీం తీవ్రంగా వ్యతిరేకించింది. అయినా పార్టీ పెద్దల జోక్యంతో ఎమ్మెల్యేకు లైన్ క్లియర్ అయింది. ఓవైపు వాళ్ళ ఆధిపత్య పోరు అలా కొనసాగుతూ ఉండగానే జిల్లా మీద పెత్తనం కోసం గద్వాల కేంద్రంగా పావులు కదుపుతున్నారట అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్. దీంతో పోరు కొత్త మలుపు తిరిగినట్టయిందని అంటున్నారు పరిశీలకులు. అటు సరితా తిరుపతయ్యకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్ష పదవి దక్కొచ్చన్న ప్రచారం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా సరితా రాజకీయ భవిష్యత్ కి భరోసా ఇచ్చినట్టు సమాచారం. అందుకే వివాదాల జోలికి పోకుండా ఆమె కామ్ గా తాను చేయాల్సింది చేసుకుపోతున్నట్టు తెలుస్తోంది. ఇక గద్వాల సెగ్మెంట్ లో పోలీసులు ఇతర అధికారుల బదిలీలను తన కనుసన్నల్లో జరిపించుకొని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి పట్టు బిగిస్తున్న టైంలో సంపత్ కుమార్ ఎంట్రీతో భగ్గుమంటోందట ఆ టీం. సంపత్ స్థానికంగా నివాసం ఏర్పాటు చేసుకోవడంతో పాటు జిల్లా అధికార యంత్రాంగాన్ని తన దగ్గరికి పిలిపించుకొని పనులు పురమాయించడం, పోస్టింగ్స్ లో జోక్యం చేసుకోవడం లాంటి చర్యల్ని అస్సలు సహించలేకపోతుందట ఎమ్మెల్యే టీం. దీనికి తోడు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నియామకం ఇద్దరి మధ్య పంచాయతీని పీక్స్ కి తీసుకెళ్లిందన్నది లోకల్ టాక్. సంపత్ మనిషిగా చెప్పుకునే శ్రీనివాస్ ని చైర్మన్ గా నియమించడం, ఎమ్మెల్యే ఫోటో లేకుండానే ఫ్లెక్సీలు పెట్టడం, ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరైనా ఎమ్మెల్యే డుమ్మా కొట్టడం లాంటి ఘటనల్ని చూస్తే ఇద్దరి మధ్య గ్యాప్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మరో ఇద్దరు మంత్రులు హాజరు కావాల్సి ఉన్నా వెళ్లకపోవడానికి ఎమ్మెల్యేనే కారణమని ఆరోపిస్తోందట సంపత్ వర్గం. ఈ అంశంపై ఓ మంత్రి దగ్గర వాదన కూడా జరిగిందట. ఇక తాజాగా గద్వాల కోర్టు స్థల ఎంపిక విషయంలో న్యాయవాదులు ఆందోళన బాటపట్టగా ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా సంపత్ నేతృత్వంలో ఎంపీ మల్లు రవి, నియోజకవర్గ ఇన్ఛార్జ్ సరిత ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లారట. ఇలా ఒక్కో పరిణామం వీరి మధ్య అగ్గి రాజేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద గద్వాల హస్తం శిబిరంలో పెరుగుతున్న ఆధిపత్య పోరుకి అధిష్టానం ఎలా బ్రేకులు వేస్తుందో చూడాలి.